హాయ్ అండి. ఈరోజు రెసిపీ చింత చిగురు మటన్. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఒక హాఫ్ కేజీ మటన్ ముక్కలు చాలా బాగున్నాయండి. మా ఆయన దగ్గరుండి మరీ కొట్టించారు. మంచి పీసెస్ అసలు. ఇది నేను నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నానండి. దీనికి పసుపు, కారం అండ్ ఉప్పు వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నేను బాగా మ్యారినేట్ చేసుకున్నానండి. బాగా కలిపితే అంత నీట్గా ఇన్ఫ్యూజ్ అయిపోయింది. ఇంకా బాగా ఇది మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకున్నాను. ఏమంటే మటన్కైనా చికెన్కైనా ఏ నాన్ వెజ్కైనా అండి మ్యారినేషన్ చేస్తే ఒక చిన్న యాడెడ్ టేస్ట్ వస్తుంది. అది ఈ మటన్కి ఒకవేళ మనం మ్యారినేట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం మ్యారినేట్ చేసుకుంటానండి, టేస్ట్ ఇంప్రూవ్ అవుతుందని. సో చూసారా, చక్కగా బాగా కలుపుకుంటున్నాను. మనం కావాలంటే ఉప్పు, కారం ఇవన్నీ మళ్ళీ తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ కలుపుతున్నాను అంతే. ఇది చూసారా, చింత చిగురు కూడా నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక కుక్కర్లో నేను ఈ మటన్ మనం మ్యారినేట్ చేసి నేనైతే ఫ్రీజర్లో పెట్టానండి. ఫ్రీజర్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టి ఇంకా తర్వాత స్టార్ట్ చేశాను. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసానండి. మ్యారినేటెడ్ మటన్కి 2 గ్లాసెస్ వాటర్ పోసి నీట్గా బాగా కలుపుకొని నేను కుక్కర్ మీద పెట్టేశాను. ఒక 20 మినిట్స్ పెట్టానండి. మటన్ ఉడికింది, బాగా ఉడికిపోయింది. ఇంకా దీన్ని తీసుకొని నేను ఒక బౌల్లో వేసి పెట్టానండి పక్కన. చూసారా, ముక్క ఉడికిపోయింది అసలు నీట్గా. దీన్ని నేను పక్కన తీసి పెట్టుకున్నానండి. ఇక్కడ నుంచి మనము నెక్స్ట్ కుకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మటన్ ఎందుకు నేను డైరెక్ట్ కుక్ చేయలేదంటే చింత చిగురు పులుపుకి మటన్ ఉడకదండి, అందుకే ఫస్టే వండుకున్నా. ఇప్పుడు దీనికి కావాల్సింది స్టార్ అనీస్, బే లీఫ్, ఒక గ్రీన్ చిల్లీ, 2 ఆనియన్స్ అండి, ఒక 2 మీడియం కానీ ఒక పెద్దది కానీ, మసాలా పొడి, ఉప్పు, కారం, కడిగి పెట్టుకున్న చింత చిగురు, తర్వాత ఇలాగూ మటన్ చూపించా కదా అదనమాట. సో ఇంకా మనం కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నేను బే లీఫ్, స్టార్ అనీస్ యాడ్ చేసి కొంచెం అది రోస్ట్ అయ్యింది అన్న తర్వాత నేను గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశానండి. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటున్నా. ఆ గరిట నేను ఆ మటన్ కూరలో పెట్టడం, ఆయిల్ తగలగానే ఫుల్ చిటపటమనింది ఆయిల్. ఇంకా చూడండి, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నా. ఆనియన్స్ మాత్రం కొంచెం బాగా రెడ్గా రోస్ట్ అయ్యే వరకు చేసుకోవాలండి. మీకు ఒకవేళ గ్రేవీ థిక్గా కావాలి అంటే ఉల్లిపాయ ఒకటి మిక్సీకి వేసుకోండి. నేనేంటంటే ఫస్ట్ నార్మల్గా అంటే గ్రేవీ వచ్చింది కానీ ఎక్కువ పులుసులాగా నేను చేయలేదు. మీకు అలాగ కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి అంటే మాత్రం ఒక ఉల్లిపాయ మిక్సీకి వేసుకోండి, అప్పుడు మీకు మంచిగా గ్రేవీ వస్తుంది. అదేంటంటే కొంచెం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక పాయింట్లో మనం యాడ్ చేసుకోవచ్చు, అప్పుడు చాలా బాగుంటుంది అనమాట కర్రీ అనమాట. సో ఇదిగోండి, ఆనియన్స్ బాగా రోస్ట్ అయిపోయాయి. ఇలా రెడ్గా రోస్ట్ అయ్యే వరకు చేసుకోవాలండి, అప్పుడు గ్రేవీలో బాగా కలిసిపోతుంది. ఇంకా దీనికి నెక్స్ట్ నేను ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా కడిగిన చింత చిగురు మాత్రం ఒక 4-5 టైమ్స్ కడిగానండి, చాలా మట్టి వచ్చింది. దాన్ని నీట్గా కడిగి ఇప్పుడు దీనికి యాడ్ చేస్తున్నా. ఫస్ట్ చింత చిగురు నేను రోస్ట్ చేయడానికి ట్రై చేశాను కానీ నాకు అది సాటిస్ఫాక్షన్ అనిపించక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి 2 విజిల్స్ పెట్టానండి కుక్కర్లో, అప్పుడు మగ్గిపోయింది. ఇలా రోస్ట్ చేసుకుంటే నాకు అది కొంచెం పచ్చిగా అనిపించింది. సో ఇదిగోండి, ఇలా చేసుకుంటే మగ్గిపోయింది అనిపించి ఇంకా అలా చేశాను. దీనికి ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకోవాలండి. ఇదిగోండి, మటన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం నీట్గా బాగా కలుపుకొని ఇంకా అది మొత్తం చింత చిగురు మటన్ అంతా కలిసే వరకు చేయాలండి. బాగా మరిగించుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. యాక్చువల్లీ టేస్ట్ చాలా బాగుందండి. నేను ఎప్పుడు గోంగూరతో చేసా కానీ చింత చిగురుతో చేయడం ఇదే ఫస్ట్ టైం. మా అత్తగారు ఇచ్చి పంపించారు కదా, చింత చిగురు వేసి చేశాను. ఇప్పుడు ఈ పాయింట్లో మసాలా పొడి అండ్ కారం వేసాను. కారం ఇంకొక స్పూను కూడా పడితే బాగుండు అని చెప్పారు మా వారు, కానీ టేస్ట్ చాలా బాగుంది. ఇంకెంతనా నాన్ వెజ్ కదా అన్నారు, సరే నెక్స్ట్ టైం యాడ్ చేస్తా అని చెప్పా. ఇదిగోండి, అసలు కలర్ అయితే సూపర్ వచ్చింది, చాలా బాగుంది. ఇప్పుడు మా ఆయన సడన్గా మజ్జిగ పులుసు అడిగారు అప్పుడు దాంతో అని చెప్పి సరే అని చెప్పి ఇంకా మజ్జిగ పులుసు కూడా ఇక్కడే పెట్టేస్తున్నాను రెసిపీ. దీనికి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక అల్లం ముక్క, ఉల్లిపాయలు, కొత్తిమీర, మరి పసుపు, ఉప్పు, పెరుగండి, ఇవన్నీ నేను రెడీగా పెట్టుకున్నా. ఇప్పుడు దీనికి వచ్చేసి మనం తాలింపులో వేసేవి అన్ని ఐటమ్స్ కాదు, కొన్ని ఐటమ్సే నేను చూపిస్తాను. ఆయిల్ తీసుకుని దాంట్లో ఫస్ట్ అల్లం ముక్కేసి బాగా రోస్ట్ చేసుకున్నానండి. అల్లం అసలు చాలా మంచిది. మనం తిన్న ఎటువంటి ఫుడ్ అయినా మనకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా బాగా హెల్ప్ చేస్తుంది, అరగడానికి హెల్ప్ చేస్తుంది. అల్లం అయితే చాలా ఇంపార్టెంట్ దేనికైనా. అల్లం కానీ ఇంగు కానీ మనం ప్రిపేర్ చేసే డిష్ బట్టి మారుస్తాను నేను.
ఇదిగోండి నెక్స్ట్ ఆవాలు జీలకర్ర యాడ్ చేశాను. ఆవాలు జీలకర్ర యాడ్ చేసి నీట్గా కలుపుకున్నానండి. ఇప్పుడు నేను దీనికి నెక్స్ట్ కొంచెం చిటపట్లాడిన తర్వాత నేను కరివేపాకు యాడ్ చేసుకున్నాను. కరివేపాకు కూడా ఎక్కువ వేయలేదండి కరివేపాకు, ఎందుకంటే ఇంకా పద్దాక నోటికి తగిలితే బాగోదు కదా అని నేను జస్ట్ కొద్దిగా వేసాను కరివేపాకు. నెక్స్ట్ నేను కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశానండి. ఆ గ్రీన్ చిల్లీస్ కూడా రోస్ట్ చేస్తున్నాను. అవి చక్కగా బాగా రోస్ట్ అయ్యేసరికి నేను అప్పుడు రెడ్ చిల్లీస్ యాడ్ చేశాను. ఇప్పుడు తాలింపులోకి ఇవి మాత్రమే వస్తాయండి. ఉల్లిపాయ, కొత్తిమీర ఇవన్నీ డైరెక్ట్ మనం పెరుగులోకి వేసేసుకోవాలి. ఇదిగోండి ఇవన్నీ చక్కగా రోస్ట్ చేసుకుంటున్నాను. ఇవేంటంటే కొంచెం ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం తాలింపు ఎంత ఫ్రై అయితే అంత రుచి, అఫ్కోర్స్ మాడిపోకూడదు, బట్ బాగా ఫ్రై అయితేనే రుచి ఎప్పుడైనా. ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది తాలింపు బాగా ఏగితే. ఇదిగోండి అంత నీట్గా ఇంకా అయిపోయినట్టే. ఈ పాయింట్లో నేను స్టవ్ కట్టేసానండి, ఎందుకంటే నేను పసుపు యాడ్ చేసే ముందు స్టవ్ ఆఫ్ చేస్తాను. ఎందుకంటే పొయ్యి ఆన్ ఉండగా మనం పసుపు యాడ్ చేస్తే అది నల్లగా అయిపోతుంది, బ్లాక్ అయిపోతుంది. సో నేను స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు పసుపు యాడ్ చేస్తాను. యాడ్ చేసి దీన్ని కూడా బాగా కలుపుకొని ఇప్పుడు ఇది తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పెరుగులో వేసుకోవాల్సిన ఐటమ్స్ వేసుకుంటున్నాను. ఇదిగోండి పెరుగులోకి ఉల్లిపాయ ముక్కలు అండ్ కొత్తిమీర. ఉల్లిపాయ ముక్కలు పొడుగ్గా తరుక్కుని అడ్డంగా ఒక్కసారి తరిగితే చాలండి, చిన్న చిన్న ముక్కలు అవసరం లేదు. ఇప్పుడు దీనికి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసి ఇంకా నెక్స్ట్ తాలింపు ఇందులో వేయడానికి మాత్రం మా ఆయన హెల్ప్ తీసుకున్నా, ఫోన్ పట్టుకోవడానికి 2 హ్యాండ్స్ కావాలని ఇంకా తను పట్టుకుని ఉంచున్నాడు. ఇదిగోండి తాలింపు వేసేసి ఇంకా దీన్ని బాగా కలపడమే. అది ఇంకా నీట్గా దీన్ని మిక్స్ చేసుకోవడమేనండి. అసలు మటన్ తిన్నాక ఒక ముద్ద ఈ మజ్జిగ పులుసుతో, కానీ మజ్జిగ చారు అంటారు, మజ్జిగ పులుసు అంటారు, దీంతో కొంచెం తింటే చాలా బాగుంటుందండి. అసలు ఒక రకంగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దీనికి ఇంకొంచెం వాటర్ యాడ్ చేశానండి నేను, కొంచెం థిక్ అనిపించింది. సో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ కలుపుకున్నాను. ఇంకా రెడీ అండి. ఓ పక్కన మటన్ రెడీ, ఓ పక్కన మజ్జిగ పులుసు రెడీ. ఇంకా సర్వ్ చేసేసాను. ఇదిగోండి ఎంత బాగుంది కదా కర్రీ, అసలు చాలా బాగుందండి. నేను చింత చిగురుతో ఎప్పుడు చేయలేదు, ఎలా వస్తుందో అనుకున్నాం కానీ చాలా బాగుంది ఫ్లేవరు. ఇదిగోండి మజ్జిగ పులుసు కూడా రెడీ. రైస్ పెట్టేశాను. ఇంకా ఈ ప్లేట్ అలా తీసుకెళ్ళి మా వారి ముందు పెట్టేసిన తర్వాత ఇదిగోండి నాకు అసలు చాలా బాగా హ్యాపీ అనిపించింది రెసిపీ చేసినందుకు. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.